వాట్సాప్ గైస్, వెల్కమ్ టు మైన్క్రాఫ్ట్. సో ఈరోజు అయితే నేనైతే మీకు మాబ్ ఎక్స్పీ ఫామ్ ఎలా చేయాలో చూపిస్తాను. అది కూడా స్పానర్ ఎక్స్పీ ఫామ్ అనమాట. సో మీకైతే ఇలాగ ట్యూటోరియల్స్ ఇంకా కావాలంటే చెప్పండి, చేసేద్దాం ఎంతసేపు. అండ్ నేనైతే టార్చెస్ తీసుకోవడం అయితే తీసుకుంటా. సో మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాగ ఒక స్పానర్ని అయితే కనిపెట్టిన తర్వాత టార్చెస్ని అయితే పెట్టుకోండి మొత్తం ప్రతి సైడ్స్. అప్పుడైతే మనకి మాబ్స్ అనేవి స్పాన్ అవ్వవు. నెక్స్ట్ అయితే మనకి స్పానర్ నుంచి ప్రతి డైరెక్షన్లో 4 బ్లాక్స్ అయితే ఉండాలి. సో అలాగే డిగ్ చేసుకోండి. ఇక్కడ 4 సో ఇలాగైతే 4. సో ఓకే, ఇప్పుడు నేనైతే ఫాస్ట్గా డిగ్ చేసుకుని అయితే వచ్చేస్తాను. ఓకే, సో గైస్ నేనైతే ఎర్రని అయితే క్లియర్ చేసుకున్నా. బట్ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక కేవ్ అయితే ఉంది. సో నేనైతే ఈ కేవ్ని అయితే ఈ మాబ్ ఎక్స్పీ ఫామ్ నుంచి అయితే సపరేట్ చేస్తున్నాను. లేదంటే మనకి మాబ్స్ అనేవి స్పాన్ అయ్యి ఇక్కడైతే ఉండవు అనమాట, అలా వెళ్ళిపోతాయి. సో అందుకే మీకు కూడా ఇలా కేవ్స్ అయినా వస్తాయి మధ్యలో ఎక్స్పీ ఫామ్ బిల్డ్ చేసేటప్పుడు ఇలా అయితే ఫిల్ అయితే చేసుకోండి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనమైతే 3 బ్లాక్స్ డీప్ అయితే వెళ్ళాలి కిందకి, ఎందుకంటే మనకి మాబ్స్ అనేవి ఫ్రీక్వెంట్గా అయితే స్పాన్ అవ్వడానికి. ఓకే, 3 బ్లాక్స్ అయితే డీప్ అయితే వెళ్ళాలి. సో మీరైతే 4x4 రూమ్ క్లియర్ చేసిన తర్వాత ఎలాగైతే ఉంటుంది అనమాట. అండ్ ఈ పైన కూడా 3 బ్లాక్స్ అయితే ఉండాలి డీప్. ఎస్, ఇవైతే 2 బ్లాక్స్ అండ్ టార్చ్ వచ్చి 3 బ్లాక్స్. సో మనకి పైన కింద 3 బ్లాక్స్ డీప్ అయితే ఉండాలన్నమాట. అంటే మనకి సింపుల్గా ఇది ఒకసారి ఆయండి కౌంట్ చేసి చెప్తాను. 1 2 3 4 5 6 7 8 9. సో మీరైతే మొత్తం డిగ్ చేసిన తర్వాత ఇది 9x9 ఏరియా అయితే అవ్వాలి. అండ్ పైన అయితే 3 బ్లాక్స్ అయితే స్పేస్ ఉండాలి, అండ్ కింద కూడా అంతే. సో నేనైతే ఇప్పుడు ఇక్కడ 3 బ్లాక్స్ అయితే డిగ్ చేసిన తర్వాత మిమ్మల్ని అయితే మళ్ళీ కలుస్తాను. ఓకే, లాస్ట్ వాల్ అనమాట. ఇది వాల్ కాదు, ఒక లాస్ట్ ఫ్లోర్ అని చెప్పచ్చు. సో ఇది ఇదంతా డిగ్ చేస్తే మనకి కింద అయితే 3 బ్లాక్స్ స్పేస్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడైతే మళ్ళీ గుంత వచ్చింది అబ్బా, దీన్ని కూడా ఫిల్ చేసేద్దాం. అండ్ ఇది వచ్చి నా ఓన్ డిజైన్. సో యూట్యూబ్లో మనకి ట్యూటోరియల్స్ ఉంటాయి కదా, సోల్స్ అని పెట్టి అలా పైకి తీసుకెళ్ళి పెట్టడం అలాగైతే కాదు, ఇదైతే నా ఓన్ డిజైన్. సో ఇదైతే వర్క్ అవుతుంది. నేను ఒకసారి వర్క్ అవుతుందా లేదని టెస్ట్ చేసిన తర్వాత వీడియోని అయితే చేస్తున్నాను. అండ్ చాలా సింపుల్ కూడా గైస్. అందరూ 22 బ్లాక్స్ అయితే పైకి తీసుకెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ డ్రాప్ చేసి కిల్ చేస్తారు. ఇది అలా కాదు, చాలా సింపుల్ అనమాట. సో మీరైతే మొత్తం ఏరియా డిగ్ చేసిన తర్వాత ఎలాగైతే ఉంటుంది. సో దాని తర్వాత మీరు ప్రతి సైడ్ అయితే ప్రతి కార్నర్లో వాటర్ అయితే ప్లేస్ చేయండి. టోటల్గా 4 వాటర్ బకెట్స్ అయితే తెచ్చుకోండి. ఇక్కడ ప్లేస్ చేశాను నేను. మీరు ప్లేస్ చేసిన తర్వాత మధ్యలో ఒక సింగిల్ బ్లాక్ అయితే ఉంటుంది అనమాట. సో మీరు ఈ సింగిల్ బ్లాక్ నుంచి 22 బ్లాక్స్ అయితే కిందగా డిగ్ చేయాలి. ఎందుకంటే అంతకు మించి అయినా సరే మనకి మాబ్స్ పని హోల్లో పడినప్పుడు డైరెక్ట్ కిల్ అయిపోతాయి, ఎక్స్పీ అయితే రాదు. సో 22 బ్లాక్స్ అయితే డిగ్ చేసుకోండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22. సో మీరైతే డిగ్ చేసిన తర్వాత ఒక ఏరియా అయితే క్రియేట్ చేసుకుంటే 5x5 ఏరియా, ఎందుకంటే మనకి 5x5 ఏరియా బాగా యూజ్ అవుతుంది. ఇది ఎలా 3 5 ఓకే 5. సో డిగ్ చేసుకుందాం ఇప్పుడైతే మనం 5x5 ఏరియా. ఓకే, అండ్ ఈ పైన కూడా ఒక బ్లాక్ అయితే డిగ్ చేసుకోవాలి. అండ్ ఇది వచ్చి జాంబీ స్పాన్ అనమాట. అండ్ స్కెల్టన్స్ కూడా వాడచ్చు మీరైతే. బట్ ఇది స్పైడర్ ఎక్స్పీ ఫామ్కి అయితే వైడ్ పని చేయదు, ఎందుకంటే మనకి స్పైడర్ వచ్చి 2 బ్లాక్స్ వైడ్ అయితే ఉంటుంది. అండ్ జాంబీ స్కెల్టన్స్ అనేవి 1 బ్లాక్ వైడ్ ఉంటాయి. కాబట్టి నేను ఇది ఇలాగే డిజైన్ చేశాను. మీకు స్పైడర్ ఎక్స్పీ ఫామ్ మీద కూడా ట్యూటోరియల్ కావాలంటే చెప్పండి, చేసేద్దాం ఎంతసేపు. సో మీరైతే ఒకవేళ జాంబీ ఎక్స్పీ ఫామ్ చేసినట్లయితే దీని కింద కూడా స్లాబ్ అయితే పెట్టాలి. ఒకవేళ జాంబీ ఎక్స్పీ ఫామ్ అయితే మీది, ఎందుకంటే మనకి బేబీ జాంబీస్ అనేవి అయితే వచ్చేస్తాయి. ఒకవేళ స్కెల్టన్ అనుకోండి
అవసరం లేదు, బట్ స్కెల్టన్స్ అయినా పెట్టుకోవడం మంచిది. ఎందుకంటే అప్పుడప్పుడు వాళ్ళైతే యారోస్ అన్నవి అయితే షూట్ చేసేస్తూ ఉంటారు. సో నేనైతే ఈ కింద యాక్చువల్లీ స్లాబ్ అయితే పట్టాలి ఇక్కడైతే, బట్ నేనైతే మాత్రం ఇక్కడ క్యాంప్ ఫైర్ అయితే పెట్టాను. బికాస్ మనకి క్యాంప్ ఫైర్ ఉంటే ఏఎఫ్కే కూడా చేయొచ్చు. ఎందుకంటే మీకు ఇప్పుడు ఎక్స్పీ కావాలనుకోండి, దీని మీద ఇలా వాటర్ పెట్టండి, అంటే వాటర్ పెట్టండి ఆగిపోద్ది. నేను క్రియేటివ్లో ఉన్నాను విషయం మర్చిపోయాను. సో దీని మీద వాటర్ పెట్టేస్తే అది ఆగిపోద్ది. అప్పుడు మేమైతే మాప్స్ అయితే కిల్ చేసుకోవచ్చు, ఎక్స్పైర్ వస్తుంది. లేదు మీకు జస్ట్ థింగ్స్ కావాలి అంటే మాప్ డ్రాప్స్ కావాలి, నాకైతే ఎక్స్పీ అవసరం లేదు అని అనుకుంటే మాత్రం ఏం లేదబ్బా. సో ఫ్లింట్ అండ్ స్టీల్తో అయితే దీన్ని అయితే మళ్ళీ వెలిగించేయండి అంతే. సో నేనైతే ఇప్పుడు మీకైతే ఒకసారి చూపిస్తాను. నువ్వు పైకి వెళ్ళి ఇప్పుడు షవల్ కావాలి నాకు, ఎందుకంటే వాటర్ పెడుతుంటే అక్కడ ఉండిపోతుంది కదా మొత్తానికి, అందుకే. ఓకే, షవల్ వచ్చేసింది. సో మీకు ఎక్స్పీ కావాలనుకున్నప్పుడు ఇలాగైతే షవల్తో ఆడిపోయండి, లేదంటే వాటర్తో కూడా ఆడిపోయండి. లేదు నాకు థింగ్స్ కావాలి, ఎక్స్పీ అవసరం లేదు, నేను ఏఎఫ్కి ఉండాలనుకుంటే మాత్రం ఫ్లింట్ అండ్ స్టీల్ వెలిగించండి. అండ్ జాంబీస్ ఆర్ స్కెల్టన్స్ వచ్చి ఇక్కడ డ్రాప్ అయిపోతాయి, ఇక్కడ డ్రాప్ అయిపోయి చనిపోతాయి మనకి క్యాంప్ ఫైర్ వల్ల. సో మీరైతే ఇక్కడ సోల్ క్యాంప్ ఫైర్ అని కాదు, వేరే ఏ క్యాంప్ ఫైర్ అని వాడచ్చు, నార్మల్ క్యాంప్ ఫైర్ ఆర్ సోల్ క్యాంప్ ఫైర్. సో ఇంకైతే మనకి అక్కడ జాంబీస్ అన్నవి అయితే చచ్చిపోతాయి, జాంబీస్ ఆర్ స్కెల్టన్స్. అలా మనకి లూట్ అనేది చెస్ట్లోకి వెళ్ళిపోద్ది. సో ఇంకంతే, మీరైతే అక్కడ ఏఎఫ్కి ఉండడమే ఆ లూట్ కోసం. సో నేనైతే ఇచ్చర్ కూడా పెట్టమని అయితే రికమెండ్ చేస్తాను. ఎందుకంటే జస్ట్ ఓన్లీ ఇటు సైడ్ నుంచి కొంచెం కిల్ చేయడానికి అయితే మనకి అంత అలా చెప్పాలి కంఫర్టబుల్గా ఉండదు. ఇలాగైతే బెటర్ అనమాట. అవి వస్తే మనం ఇక్కడి నుంచి కొడుతుంటాం, కిల్ అయిపోతాయి అంతే, సింపుల్. దీని తర్వాత ఇప్పుడైతే మనం కిందకైతే వెళ్ళాలి, ఎందుకంటే మనం హాపర్స్ పెట్టి మనకి చెస్ట్ని అయితే ఫిల్ చేయడానికి. సో ఇక్కడైతే నేనైతే చెస్ట్ని అయితే పెడుతున్నా, అండ్ ఇక్కడ ఒక స్లాబ్ చెస్ట్ ఓపెన్ అవ్వాలి కాబట్టి. ఇక్కడైతే ఒక హాపర్. సో దీనివల్ల ఏమవుతుందన్నమాట, మనకు వచ్చిన లూట్ అంతా హాపర్లో అయితే ఉంటుంది, హాపర్ నుంచి చెస్ట్లోకి అయితే ట్రాన్స్ఫర్ అయిపోద్ది. అండ్ మీరు చాలా ఎక్కువసేపు ఎక్స్పీ వేసుకుంటారు, ఈ చెస్ట్ కూడా సరిపోదంటే డబుల్ చెస్ట్ కూడా సరిపోదంటే ఇంకో చెస్ట్ అయితే చేసుకోవడం ఏముంది, ఇలా చెస్ట్ పెట్టి మళ్ళీ ఇలా పెట్టుకోవడమే. ఆ తర్వాత ఈ డబుల్ చెస్ట్లు కూడా సరిపోవనుకుంటాం, మళ్ళీ కిందకి వెళ్ళి మళ్ళీ చెస్ట్లో పెడతాయి. ఒక డైమండ్స్ మన లెట్స్ ప్లేలో మాత్రం దొరకవు అబ్బాయి. మళ్ళీ చెస్ట్ పెట్టి ఇలా హాపర్ పెట్టాము, సో మనకైతే ఓపెన్ అవుతాయి కన్ఫర్మ్గా. ఇదంతా అయితే ఫిల్ చేస్తాను నేను ఇప్పుడు. నేనేదో తీయడం మర్చిపోయాను. ఓకే, ట్రాప్ డోర్ తీసుకొని అయితే మర్చిపోయాను నేను. ట్రాప్ డోర్ ఎందుకంటే మనకి ఇక్కడ పెట్టడానికి. సో ఎందుకంటే మీరు ఒకవేళ 3 చెస్ట్లు అయితే పెట్టుకున్నారు అనుకోండి, ట్రాప్ డోర్ ఓపెన్ చేస్తారు, ఆ చెస్ట్ మీద క్లిక్ చేస్తారు, లూట్ తీస్తారు అంతే. లేదు ఒకవేళ ఒక చెస్టే పెడితే ఇక్కడ నుంచి ఇలా తీసుకోవాలి, సింపుల్. సో అంతా అయిపోయింది. ఇప్పుడు మనం దీని తర్వాత మళ్ళీ 22 బ్లాక్స్ అయితే పైకి వెళ్ళాలి. 22 బ్లాక్స్, 1 2 3 4 5 2. ఇక్కడ ఇవైతే 2 అయినాయి కదా, ఇది 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22. సో మీరైతే ఇక్కడ ల్యాడర్స్ అయితే పెట్టుకుంటూ పైకి వెళ్ళడానికి అండ్ కిందకి రావడానికి కూడా. ఓకే, ల్యాడర్స్ అయితే పెట్టుకుంటున్నప్పుడు మనం ల్యాడర్స్ పెట్టుకుని పైకి అయితే వెళ్ళిపోదాం. ఓకే, ఇచ్చేది కదా, ఇక్కడ కాదు బ్లాక్ డిక్ చేయాల్సింది, బట్ చేసుకోవడం బెటర్. కొంచెం ఇక్కడ ఏరియా కూడా క్లియర్ చేసుకున్నాం, ఏమాత్రం ఏరియా చాలు. తర్వాత ముందుకు వెళ్ళిపోవడమే. మనకి మన స్పానర్ కనిపించేంత వరకు డైరెక్ట్గా అయితే కనిపించాలి యాక్చువల్లీ. గైస్ నేనైతే ఒక 2 బ్లాక్స్ కిందకైతే వచ్చేసినట్లున్నా, ఇంకొక 2 బ్లాక్స్ అయితే మనం పైకి వెళ్ళాలి. అనుకోకుండా కొంచెం తేడా అయితే కొట్టింది నా కౌంటింగ్.
అది ఇక్కడ బ్లాక్స్ అయితే ప్లేస్ చేద్దాం. నేను 2 బ్లాక్స్ అయితే డిగ్ చేయలేదు, ఇంకా 20 బ్లాక్స్ డిగ్ చేసాను, అందుకే అనమాట. పెట్టేసిన తర్వాత మళ్ళీ ఏరియా క్లియర్ చేసుకోండి కొంచెం, ఎందుకంటే ల్యాడర్ ఎక్కినారు మనకు ఇలా రావడానికి పైన కొంచెం ప్లేస్ ఉండాలి కదా దిగడానికి, అందుకే. దీని తర్వాత స్ట్రైట్ వెళ్ళిపోవడమే అనుకుంటాను మ్యాక్సిమం. ఎస్, మనం వచ్చేసిన తర్వాత ఇంకా లాస్ట్గా మనం చేయాల్సిన పని ఇక్కడికి వచ్చి స్లాబ్ పెట్టాలి అబ్బాయి పైన, ఎందుకంటే మనకు మాప్స్ పైన స్పాన్ అక్కడ స్టక్ అవ్వదు, బట్ స్లాబ్ ఉన్నది కాబట్టి స్పాన్ అవ్వదు. నెక్స్ట్ టార్చెస్ తీసేయడమే. సో నేనైతే ఇప్పుడు పీస్ఫుల్లో అయితే పెట్టాను, అందుకే. సో మీరైతే హార్డ్లో పెట్టండి, మనకి మాప్స్ అన్న అయితే ఎక్కువగా స్పాన్ అవుతాయి. అప్పుడే స్పాన్ అయిపోయాయి మాప్స్. అండ్ ఈ ఫామ్ మనకి జావాలో కూడా పనిచేస్తుంది. ఏంటి మా ఊడు ముందుకు వెళ్ళట్లేదు, ఒక పైన బ్లాక్ ఉందా. సో ఇలా పెట్టుకున్నది బెటర్, మీరు కావాల్సినప్పుడు అయితే పైకి వచ్చేయచ్చు అంతే. సో అక్కడైతే మనకి అసలు లైట్ లెవెల్ లేకుండా చూసుకోండి. నేనైతే ఇప్పుడు నైట్ విషన్ అయితే వేసుకున్నాను, అందుకే. ఇప్పుడు కిందకి వెళ్ళాలి, ఇంకా ఆ తర్వాత మీరు ఎక్స్పీ ఫార్మింగ్ చేసుకున్నామా అబ్బా. ఇప్పుడు ల్యాడర్ అనేది ప్లేస్ అయింది. సో నేనైతే ఇప్పుడు దీన్ని అయితే ఆన్ చేసి క్యాంప్ ఫైర్ అయితే లైట్ అయి ఉంది కదా, మనకి ఆటోమేటిక్గా వచ్చి దీని మీద పడిపోయి ఇక్కడ పడిపోయాయి చూసారా లూటు. సో మీకు ఎక్స్పీ కావాలనుకున్నప్పుడు ఇక్కడ వెయిట్ చేయడమే, మాప్స్ వస్తాయి. స్లాష్ వద్దు, ఓకే. ఒక ఐరన్ స్వాడ్ చేసుకుని వద్దులే డైమండ్. ఇప్పుడు స్లాష్ గేమ్ మోడ్ ఎస్. ఇప్పుడు నేను సర్వైవల్కి వస్తాను కదా, ఇప్పుడు మాప్స్ అన్న అయితే స్పాన్ అవుతాయి. వచ్చి ఎక్కడైతే ఉంటాయి హార్డ్లో పెట్టండి, అప్పుడే మాప్స్ అన్న మనకి కొంచెం ఈజీ స్పాన్ అవుతాయి. జావాలో అయితే గట్టిగా స్పాన్ అవుతాయి, బట్ బెడ్ రోల్లో అయితే అంతలా స్పాన్ అవ్వవు ఎందుకో మరి. అండ్ ఇది ఖచ్చితంగా మనకి జావాలో అయితే పనిచేస్తుంది ఫాము. రెండరా బాబారే మాప్స్ రావట్లేదు ఏంటి. ఓకే, ఒకసారి పైకి అయితే వెళ్దాం మనం. అక్కడ ఏంటో ఏమైందో చూస్తాం. ఎలా కాదు, ఫ్లాష్ యూ ఐరన్ సారీ ఫర్ దిస్ ఇన్కన్వీనియన్స్. అప్పుడప్పుడు ఎలాగైతే జరుగుతూ ఉంటుంది, మీరైతే పట్టించుకోకండి. ఓకే, సో మీరైతే మర్చిపోయింది చెప్పడం, ఇదే మెయిన్. మీరైతే మాప్ స్పాన్ అవ్వాలనుకున్నప్పుడు ఎక్కడైతే ఉండండి, ఒక డోర్ అయితే ప్లేస్ చేసుకోండి అబ్బా. ఇక్కడ ఒక డోర్ పెట్టుకోండి, లేదంటే ఇలాగా గ్లాస్ కూడా పెట్టుకోవచ్చు. సో మీకు మాప్స్ స్పాన్ అవ్వకపోతే ఇలా ల్యాడర్ దగ్గర నుంచి పైకి వచ్చి ఇక్కడైతే వెయిట్ చేయడమే, అప్పుడే మాప్స్ అన్నవి అయితే స్పాన్ అవుతాయి. సో ఇక్కడైతే మీరు కొంతసేపు ఒక 10 మినిట్స్ అలా ఉన్న తర్వాత కిందకి వెళ్ళిపోండి. మనకైతే మాప్స్ అనేవి దగ్గర ఉంటాయి. ఇప్పుడు కిల్ చేసుకోవడం అనమాట. మీరు నేను ఏఎఫ్కి ఉండాలి అని అనుకుంటే మాత్రం దీన్ని లైక్ చేసి పైకి అయితే వెళ్ళిపోండి, మళ్ళీ మాప్స్ అనేవి స్పాన్ అవుతాయి అక్కడ. సో పైకి వెళ్ళిపోయి అక్కడ ఉండిపోవడమే, డైరెక్ట్ మనకి మాప్స్ అనేవి అయితే స్పాన్ అవుతాయి. కొంచెం ఏరియా అయితే క్లియర్ చేసుకున్నాం, ఏం పర్లేదు. కొంచెం ఏరియా అయితే క్లియర్ చేసుకోండి మీరైతే కూడా, కొంచెం లుకింగ్ నైస్గా ఉండడానికి. అండ్ మీరు కావాలంటే ఈ ఫామ్ డెకరేషన్ కూడా చేయొచ్చు. నేనైతే ఇది ఎలాగో ట్యూటోరియల్ వీడియో కాబట్టి డెకరేషన్ అయితే చేయలే, అదే మన లెట్స్ ప్లే ఉంటే మంచి డెకరేషన్ చేస్తుంది ఫామ్ని కన్ఫామ్గా. ఇప్పుడైతే ఇక్కడ గ్లాస్ పెడదాం. ఇప్పుడైతే మనకి స్పాన్ అయిపోయినాయి చూసి వెళ్ళరా రే, కిందకి వెళ్ళరా అది. సో ఇప్పుడైతే మనకి మాప్స్ స్పాన్ అయిపోయినాయి కదా, ఇప్పుడు నేనైతే చూపిస్తాను. ఇలా కావద్దా, ఇచ్చేది కూడా కిందకి డిక్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఓకే,
కింద వాటర్ అయితే పెట్టేసుకుంటా, ఏం పర్లేదు. మీరు కూడా ఇలాగే చేసుకున్న వాటర్ పైకి రావాలనుకున్నప్పుడు ల్యాడర్ వాడండి, లేదు కిందకి వెళ్ళాలనుకుంటే ఇలా వాటర్ పెట్టుకుని దూకేయడమే, సింపుల్. లాపీస్ డైమండ్స్ అనుకున్నాం ఒక సెకండ్ చేసి. సో మన లెట్స్ ప్లే అయితే ఆగిపోలేదు, నాకైతే ఖాళీ ఉండట్లే, అందుకే అదైతే రావట్లేదు మీకు లెట్స్ ప్లే వీడియోస్. ఇక్కడ కూడా పెడదాం అలాగా. ఇప్పుడు అక్కడ మనకి మాబ్స్ అయితే జాంబీస్ అయితే వచ్చి చనిపోయినాయి కదా ఆ క్యాంప్ ఫైర్ వల్ల. ఇప్పుడైతే మనకు అన్నీ వచ్చేస్తాయి థింగ్స్ అంతే గైస్. సింపుల్ మాబ్ ఎక్స్పీ ఫామ్, ఏమాత్రం కష్టం ఉండదు. అలా పైకి సోల్స్ అని పెట్టుకుని తీసుకెళ్ళడం అలాగైతే ఏముండదు అబ్బా, చాలా సింపుల్. ఇది నా ఓన్ వర్షన్, మ్యాక్సిమం యూట్యూబ్లో ఎక్కడ ఉండదు, నా ఓన్ వర్షన్ ఇది. సో ఇప్పుడైతే మనకి పైకి వెళ్దాం. మీరు మాత్రం మాబ్స్ స్పాన్ అవ్వకపోతే పైకి వచ్చి ఇక్కడ ఉండాలబ్బా. చూసారు ఇక్కడ నేను పైన వచ్చాను కాబట్టి మాబ్స్ వచ్చి స్పాన్ అని, ఆ కింద ఎక్కడో ఉంటాం మాబ్స్ అని వచ్చి స్పాన్ అవ్వ. సో అదే ఈ డేస్లో కొంచెం డిఫెక్ట్ అంత తప్ప ఇంకేం లేదు. సో మనకు అలా ఉండకూడదని చెప్పి అలా అలా పైకి తీసుకెళ్తారు సోల్ శాండ్తో, మళ్ళీ అక్కడి నుంచి డ్రాప్ చేస్తారనమాట. బట్ అలాగంతా ఎందుకు, జస్ట్ ల్యాడర్ 22 బ్లాక్స్ పైకి పెట్టుకుని ఇక్కడ వెయిట్ చేస్తే బెస్ట్ కదా, అందుకే అనమాట ఇలాగైతే పెట్టాను నేను. ఇప్పుడు అవన్నీ కిందకి వెళ్ళిపోయాయి. ఇప్పుడు ఇక్కడ నుంచి మీరు ఎలా దూకేస్తారు, నెక్స్ట్ వెళ్తారు, నెక్స్ట్ ఇలా వెళ్తారు. సరే నేను ఆఫ్ చేశాను, నేను లైట్ చేశాను అబ్బా, షవల్తో ఆపడం మర్చిపోయా. ఇప్పుడు నేనైతే మీకు చూపిస్తాను మొత్తానికి ఎలా పనిచేస్తుందో. నేనైతే ఇక్కడ ఒక 10 మినిట్స్ అయితే ఎస్కే చేస్తా కిందకి వెళ్ళి, 10 మినిట్స్ కాదు ఒక 5 మినిట్స్ అయితే ఇక్కడ ఉంటా, కిందకి వెళ్ళి ఎన్ని మాబ్స్ స్పాన్ అయ్యి అయితే చూస్తాను. ఓకే ఒక 2 or 5 మినిట్స్ అయితే ఉంటాను. సో గైస్ నేనైతే ఒక 2 మినిట్స్ అయితే వెయిట్ చేసా, ఎందుకంటే నాకు ఆగట్లేదు అబ్బా, అందుకే ఆపుకోలేక ఎలా వచ్చారా మీరు, ఇది నిజంగా షాకింగ్ అబ్బా నాకు. రాకూడదు నాకు తెలిసి ఇక్కడ స్పాన్ అయిపోయి ఉన్నాయి అబ్బా. నేనైతే 2 మినిట్స్ అయితే వేసుకున్నాను, ఎంత ఎక్స్ట్రా సో మనకి 2 మినిట్స్లో ఎన్ని మాబ్స్ స్పాన్ అయ్యాయంటే ఒక 30 మినిట్స్ అలా వేస్తే కదా ఇంకెన్ని మాబ్స్ స్పాన్ అవుతాయో. అప్పుడే మనకైతే 60 రోటన్ ఫ్లాష్ వచ్చింది అబ్బో. ఒకవేళ మీరే కనుక ఈ ఫామ్ని మల్టీప్లేయర్లో కనుక బిల్డ్ చేసినట్లయితే మీకైతే ఇంకా ఈజీ అయిపోద్ది, ఎందుకంటే ఎక్స్పీ కావాలనుకున్నప్పుడు మీ ఫ్రెండ్ అయితే పైన ఉంటాడు అబ్బా, ఎక్స్పీ కావాల్సిన వాళ్ళు కింద ఉంటాడు. సో మీ ఫ్రెండ్ పైన ఉండడం వల్ల మాబ్స్ అన్న స్పాన్ అవుతుంటాయి, మీరు ఎక్కడ ఉంటే డైరెక్ట్గా కిల్ చేస్తూ ఉంటారు అంతే. సో ఎవరికి ఎక్స్పీ కావాలన్నప్పుడు అప్పుడు అలా చేసుకోవడం అంతే. సో ఇది గైస్ ఇవాళ వీడియో వచ్చేసి. సో చెప్పండి మన మాబ్ ఎక్స్పీ ఫామ్ గురించి మీరే అనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో. సో వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేసిన నచ్చుతుంది అయితే పక్క లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి చూడండి. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. I'll see you in the next one.